కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని చెప్పి ఒక సామెత ఉంది. ఆ సామెత కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తులకు సరిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఓట్లు వేసి మనం గెలిపిస్తే, ఆయన ముఖ్యమంత్రి అయితే కనుక వ్యాపారాలు దెబ్బతింటాయి, మనం చేసుకున్నటువంటి వ్యాపారాల పైన జగన్మోహన్ రెడ్డి జిఎస్టీ వేస్తాడు, జిఎస్టీతో పాటు జిఎస్టీ ప్లస్ జగన్మోహన్ రెడ్డి జిఎస్టీ సపరేట్గా ఉంటుంది, వాళ్ళ పార్టీ నేతల జిఎస్టీ కూడా ఉంటుందని చెప్పి చాలామంది వ్యాపారస్తులు చెప్పి, మేము అందుకే టీడీపీ కూటమికి ఓటు వేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో చాలామంది వ్యాపారస్తులు చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నేతలు ఆ రకంగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వస్తే మీకు జిఎస్టీ పెంచుతాడు, అదనంగా జిఎస్టీ కూడా ఉంటుంది, పార్టీ నేతలు కూడా జిఎస్టీ వసూలు చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఆ పార్టీ నేతలు కూడా మరి వారంతా కూడా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించినటువంటి పరిస్థితి. మరి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి తెలియదా, చంద్రబాబు నాయుడికి తెలియదా అర్థం కాదు. కానీ ఈ జిఎస్టీ అనేటువంటిది కేంద్ర పరిధిలో ఉంటుందనే సంగతి అందరూ మర్చిపోయారు. ఏదో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయకుండా ఓడించారు. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, బాగానే ఉంది. మరి వ్యాపారస్తులకు ఏమైనా జిఎస్టీ తగ్గిందా? వ్యాపారస్తులు భయం లేకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? మరి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కేంద్రంలో వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు జిఎస్టీ వేయకండి అని చెప్పి ఏమైనా మాట్లాడి సెట్ చేస్తారా అంటే ఏమీ లేదు. అది చేయకపోగా ఇప్పుడు టీడీపీ పార్టీకి చెందినటువంటి చాలామంది నేతలు ఏం చేస్తున్నారంటే, ఈ వ్యాపారస్తులకు ఫోన్లు చేసి మీ జిఎస్టీ మీరు కట్టుకోండి, మీరు వ్యాపారం కనుక నీట్గా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలనుకుంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి జిఎస్టీ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీరు వచ్చే జిఎస్టీ కట్టిపోండి అని చెప్పి మరి భయపెడుతున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఒక ఆడియో కాల్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ ఆడియో కాల్ ఏందనేది ఒకసారి చూద్దాం. బాబు, స్నేహ కంపెనీ చెప్తానా మాట్లాడేది? అనంతపూర్ ఇన్ఛార్జ్ నువ్వు ఇన్ఛార్జ్ అనంతపూర్ స్నేహ కంపెనీ అనేది చెప్తానా నీ పేరు? ఎవరో చెప్పండి. నేను ఒకటే చెప్తాను, ఎవరో ఇప్పుడు తెలుస్తాను. నువ్వు చేయనన్నా అనంతపురంలో నీవెవరు చెప్పు ఫస్ట్. గణేష్ నాయుడు. ఏం చేస్తాడు? టీడీపీ పార్టీ ఆఫీస్ నాది. ఓకే, చెప్పండి. అర్థమైందా? ఇంకా చెప్పాలని క్లియర్ గా. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నువ్వు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి కలిసిపో. నేను ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాండి. అనంతపూర్ నేను నిజం మాట్లాడు. నీ ఆఫీస్ తెలుసు, నీ మొత్తం ఎటు తెలుసు నాకు. మరి రేపు నుంచి అమ్ముకుంటారా మీరు? ఇంతవరకు ఏదేదో మాట్లాడావు. ఏదేదో మీ విషయం చెప్పండి, ఏంటో చెప్పండి. ఎట్లా మీరు దేనికోసం చేశారు, ఏం కావాలి మీకు, ఏంటి చెప్తే చెప్తాను. నేను ఎప్పుడు వస్తున్నావు అనంతపూర్కి? మేము 2-3 days అవుతుంది. ఏంటి చెప్పండి మీరు విషయం. మార్నింగ్ వచ్చి నేను వెహికల్ తిప్పానంతపూర్లో చూద్దాం, నేను చూసుకుంటా. ఇప్పుడు నా విషయాన్ని చెప్పుకోవాలా? నువ్వు వచ్చిన విషయం దగ్గర సార్ విషయం చెప్పుకోవాలా? నువ్వు వచ్చిన దగ్గర గుర్తుపెట్టుకో. కంపెనీ ఎంప్లాయీ అండి నేను. కంపెనీ ఎంప్లాయీ మాట్లాడాము. ఇంకా బూతులు మాట్లాడుతున్నాను నేను. అనంతపురం టీడీపీ పార్టీ ఆఫీస్ గణేష్ నాయుడు అని చెప్పి ఆయన పేరు క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఈ వ్యాపారం చేసుకునే స్నేహ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి, నువ్వు నా దగ్గరకు వచ్చి కలిసి మేము వ్యాపారం చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళ ట్యాక్స్ గురించి మాట్లాడి నాతో చెప్పుకున్న తర్వాత నువ్వు వ్యాపారం చేయాలి, చేయకపోతే నువ్వు వచ్చి కలవకపోతే వ్యాపారం నడవడం కష్టం అని చెప్పి భయపెట్టిస్తున్న వాయిస్ మనం చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది డబ్బులు కడతారు. ఎవరు కడతారు? వ్యాపారంలో మోసం చేసేటోళ్ళు భయపడిపోయి డబ్బులు కట్టేస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్ అనుకోండి, ప్రైవేట్ కాలేజీలు అనుకోండి, వీటన్నిటి మీద మరి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు ఏం చేస్తారు? ఆ చదువుకోవడానికి వచ్చినటువంటి పేద పిల్లల మీద భారం వేస్తారు. వాళ్ళతో అధికంగా ఫీజులు వసూలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసి వీళ్ళకి ఎక్స్ట్రా కడతారు. అసలు మీరు ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నప్పుడు మీరు భయపెట్టాలి, కంట్రోల్ చేయాలి. ఆ నిబంధనలు ఏ రకంగా ఆ రకంగా స్కూల్ నడపాలి, కాలేజీలు నడపాలని మీరు చెప్పాలి. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మీరు ఏమన్నా చావండి, మీరు ఏమన్నా నడుపుకొని ఎంతనైనా వసూలు చేసుకోండి, మాకు సంబంధం లేదు, మాకు కావాల్సిన ట్యాక్స్ మాకు కట్టండి, మా డబ్బులు మాకు ఇవ్వండి చాలు, మేము చూసి చూడినట్టు వదిలేస్తామని చెప్తున్నారు. సో ఆ రకంగా వీళ్ళు భయపెట్టడం, వ్యాపారస్తులను కూడా అదే రకంగా, ఒక అనంతపురం కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు చాలామంది, ఇది ఫేక్ కాలు, ఇది ఫేక్ ఆడియో కాలు, దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ చాలా చూసామని చెప్పి చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్తా ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు పెడతా ఉన్నారు. ఓకే, నేనేమంటానంటే ఇది నిజమని నేను నమ్ముతాను. ఇప్పుడు ఇది అబద్ధమని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి ఉంటుంది. ఇది ఫేక్ కాల్ అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయాలి. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి టెక్నికల్గా ఎవరితో మాట్లాడారో ఆ వ్యక్తులు ఎవరనేది కనుక్కోవడానికి చాలా ఈజీ. అది కనుక్కున్న తర్వాత వాళ్ళు ఇగో
ఈ అంశానికి సంబంధించి పలానా గణేష్ నాయుడు పలానా వ్యక్తికి భయపెట్టించాడని చెప్పి ఆడియో కాల్ వైరల్ అవుతుంది కదా, ఇది అబద్ధం అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే కనుక రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతారు. అరే అనవసరంగా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం పైన బురద తల్లుతూ ఉన్నారని చెప్పి నమ్మడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఎందుకు మీరు చేయట్లేదు? ఈ భయపెట్టించింది క్లియర్ కనిపిస్తుంది కదా. ఆ వ్యక్తి పేరు చెప్తా ఉన్నాడు, పార్టీ ఆఫీస్ అంటున్నాడు, అనంతపురం చెప్తా ఉన్నాడు, స్నేహ కంపెనీ వాళ్ళ వ్యక్తికి ఫోన్ చేశాడు, అది క్లియర్గా మాట్లాడుతున్నారు. కాబట్టి అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. వాళ్ళు ప్రూవ్ చేయాలి ఇది అబద్ధమో నిజమనేటువంటిది. ముఖ్యంగా ఇది నిజమైతే కనుక ఆంధ్రప్రదేశ్లో వ్యాపారస్తులు ఏదైతే భయపెట్టి ఈ రకంగా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా మరి పైన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ వీళ్ళందరూ తెలుసో తెలీదో మనకి తెలియదు. కానీ వాళ్ళ దృష్టికి ఆ పార్టీ అనంతపురం జిల్లాలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పార్టీ అధిష్టానం దృష్టి తీసుకొని ఈ రకంగా వసూలు చేస్తున్నారని చెప్పాలి. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదంటే వాళ్ళే పర్మిషన్ ఇచ్చినట్టుగా మీరు ఏమన్నా వసూలు చేసుకోండి, ఏమన్నా సంపాదించుకోండి అని చెప్పి వాళ్ళే వీళ్ళకి చెప్పినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. మీ ప్రాంతంలో కూడా ఎక్కడైనా ఈ రకంగా వ్యాపారస్తులను భయపెడుతుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ముఖ్యంగా ఇది అనంతపురంలో జరిగిందని చెప్తా ఉన్నారు కాబట్టి నిజంగానే ఇది అనంతపురంలో జరిగిందా లేదనేటువంటి అంశానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే కనుక కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి.